This video is brought to you by AKSIAS. Hi friends, welcome to our AKSIAS Academy. సో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ సంబంధించినటువంటి అంశంలో మనకు నిన్న ఒక పార్ట్ అనేటువంటిది కంప్లీట్ చేసుకున్నాం. మొత్తం ఇందులో 5 పార్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. 11,02,650 కోట్లను 5 పార్ట్స్గా, తర్వాత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనకు సంబంధించినటువంటి ఒక ప్యాకేజ్, దానితో పాటు ఆర్బీఐ మెజర్మెంట్కి సంబంధించినటువంటి ఒక ప్యాకేజ్ కలుపుకొని మొత్తం 20,97,053 కోట్లుగా చెప్పబడుతున్నటువంటి ఈ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ కరోనా మహమ్మారి సందర్భంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసము, సో తర్వాత మనకు ఈ వలస కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం కోసము, తర్వాత మనకు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క అభివృద్ధి కోసము ఈ ప్యాకేజ్ అనేటువంటిది మనకు ప్రధానంగా కనబడుతుంది. సో ఈ ప్యాకేజ్లో మనం నిన్న చెప్పుకున్నటువంటి దానిలో పార్ట్ 1 మాత్రమే కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ పార్ట్ 1 మొత్తం 5,94,550 కోట్లుగా చెప్పుకున్నాం. అయితే ఇందులో మనకు ఒక 90,000 crores అనేటువంటిది డిస్కమ్లకు కేటాయించినటువంటిది నిన్న మిస్ అయింది. సో సెంట్రల్ గవర్నమెంట్, సో మన భారత ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వము 90,000 కోట్లను లిక్విడిటీ ఇంజెక్షన్గా డిస్కమ్లకు కేటాయింపు చేయడం జరిగింది. ఓకేనా? సో మనకి డిస్కమ్లు అంటే విద్యుత్ పంపిణీ సంస్థలు. సో విద్యుత్ పంపిణీ సంస్థలు అప్పుల ఊబిలో ఉండడం అనేటువంటి దాని వలన మనకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకమును, ఒక ప్రోగ్రామును గతంలోనే ప్రారంభించింది. ఆ ప్రోగ్రామ్ని ఉదయ్ అని చెప్పేసి అంటాం మనం. ఉదయ్ అనేటువంటి ప్రోగ్రామ్ను గతంలోనే చేసింది. ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన అనేటువంటి ఈ కార్యక్రమం. ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన అనేటువంటి ఈ కార్యక్రమం కింద డిస్కమ్లకు అనేక రకాలుగా లోన్ ఫెసిలిటీస్ కానీ లిక్విడిటీ అస్యూరెన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ వస్తుంది. సో అయితే ఇందులో భాగంగా ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద అయినటువంటి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలో 90,000 కోట్లను ఇప్పుడు ప్రత్యేకంగా కేటాయించింది డిస్కమ్లకు. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుంది, ఇవి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఏవైతే బకాయిలు ఉన్నాయో, ఈ విద్యుత్ పంపిణీ సంస్థలైనటువంటి డిస్కమ్లు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఎంతైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు ఇవి చెల్లిస్తాయి. చెల్లించడం వల్ల మళ్ళీ కొంతకాలం వరకు వీరికి రిపీట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే సో ఇప్పుడు ఎంతవరకు అయితే వీళ్ళు బకాయిలు ఉన్నారో అందులో కొంత మొత్తం చెల్లించడము, లేదా పూర్తిగా చెల్లించడం జరగడం వల్ల సో మళ్ళీ ఒక 1 year వరకు సో వీరికి విద్యుత్తు సరఫరా చేయడంలో ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. అందుకనే డిస్కమ్లను ఆదుకోవడం కోసమే ఈ తీసుకొచ్చినటువంటి భారత ప్రభుత్వ కార్యక్రమం లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమమే ఉదయ్. ఓకేనా? ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన అని చెప్పి. సో దీని కింద ఆల్రెడీ ఈ కార్యక్రమం కింద ఈ డిస్కమ్లకు లోన్ ఫెసిలిటీస్ కానీ లిక్విడిటీ ఫెసిలిటీ కానీ కల్పిస్తున్నారు. ఇప్పుడు ఈ పార్ట్ 1 కింద 90,000 crores అనేది ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ కింద ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా కేటాయింపు చేశారు. సో ఈ 90,000 నిన్న నేను మిస్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా మనకు 5,94,550 crores అనేటువంటిది మన పార్ట్ 1గా ఉన్నటువంటి ప్యాకేజ్. ఓకే? సో ఇంకొక అంశం ఏమిటి అంటే యాక్చువల్గా ఈ పార్ట్ 1 అనేది దేనికోసం, ఈ 5,94,550 కోట్లలో ప్రధానంగా కేటాయింపులు అనేటువంటివి వేటి కోసము అంటే ఎంఎస్ఎంఈలను ఆదుకోవడం కోసం కదా. ఎంఎస్ఎంఈలను ఆదుకోవడం కోసం అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ను ఆదుకోవడం కోసం ఈ కరోనా పరిస్థితులలో వాటికి ఆర్థిక తోడ్పాటు అందించడం కోసమే ఈ పార్ట్ 1 కింద ఫండ్స్ అనేటువంటివి కేటాయించడం జరిగింది. అందుకే ఈ పార్ట్ 1లో భాగంగానే ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని కూడా మార్చారు. సో ఎంఎస్ఎంఈల నిర్వచనం కూడా మార్చారు, అదొకసారి చూద్దాము. సో ఎంఎస్ఎంఈలలో మనకు 2 రకాలుగా ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా సర్వీస్ ఎంటర్ప్రైజెస్. ఓకేనా? మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్, సర్వీస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి మనకు 2 రకాలుగా ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేటువంటివి ఉంటాయి. సో ఇది మైక్రో చిన్న తరహా, స్మాల్ మీడియం. ఓకే?
సో ఇక్కడ మైక్రో స్మాల్ మీడియం ఈ ఎంటర్ప్రైజెస్లలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్కు ఎంతవరకు ఉంటే అది మైక్రో ఎంటర్ప్రైజెస్ అవుతుంది, ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్ అవుతుంది, ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ కలిగి ఉంటే మీడియం అవుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ని బట్టి మనకు చెప్పబడుతుంది ఇన్వెస్ట్మెంట్. సో ఒక సంవత్సరంలో అది చేసే ఇన్వెస్ట్మెంట్ని బట్టి అది మైక్రో ఎంటర్ప్రైజెసా, అది స్మాల్ ఎంటర్ప్రైజెసా, అది మీడియం ఎంటర్ప్రైజెసా అనేటువంటిది చెప్పబడుతుంది. సో అదేవిధంగా సర్వీస్ ఎంటర్ప్రైజెస్లో కూడా ఉంటుంది. 25 లక్షల కంటే ఏంటండి 25 లక్షల కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి 25 లక్షల కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒక సంవత్సరానికి చేసేటువంటి సంస్థలను మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజ్ అవుతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్లలో మైక్రో ఎంటర్ప్రైజెస్ అనిపించాలి అంటే అది సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ 25 lakhs కంటే తక్కువ చేయబడి ఉండాలి. అదే సర్వీస్ ఎంటర్ప్రైజెస్లలో మైక్రో ఎంటర్ప్రైజెస్గా చెప్పాలి అంటే సో ఇన్వెస్ట్మెంట్ ఒక 1 yearకి యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs దాటకుండా ఉండాలి. అంటే 10 lakhs కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒక ఇయర్లో చేసి ఉంటే దాన్ని మనం మైక్రో ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటాం. ఏ కింద? సర్వీస్ కోటా కింద. ఓకే, ఇది సర్వీస్ ఎంటర్ప్రైజెస్గా. సో అదేవిధంగా ఇక స్మాల్కి సంబంధించినట్లయితే ఇన్వెస్ట్మెంట్ ఒక ఇయర్లో 5 crores ఒక ఇయర్లో 5 crores కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయబడుతున్నటువంటి సంస్థలను మనం స్మాల్ ఎంటర్ప్రైజెస్గా మనం పేర్కొనడం జరుగుతుంది. స్మాల్ ఎంటర్ప్రైజెస్గా పేర్కొంటాం మ్యానుఫ్యాక్చరింగ్ దానిలో. సో అదేవిధంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 2 crores కంటే తక్కువగా జరిగినట్లయితే 2 crores కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒక ఇయర్లో చేయబడుతూ ఉంటే వాటిని మనం సర్వీస్ ఎంటర్ప్రైజెస్లలో స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని అంటాం. ఓకేనా? సో తర్వాత ఇక మీడియంకి వచ్చేసరికి మనకు ఇది 10 crores ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ 10 crores కంటే తక్కువ, అంటే 10 crores కంటే తక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయబడుతున్నటువంటి ఒక సంవత్సరంలో అవి మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో. అదే సర్వీస్ దాంట్లోకి వచ్చేసరికి 5 crores. ఇది మనకు ప్రీవియస్ ఉన్నటువంటి డెఫినేషన్. ఓకే, స్మాల్ ఎంటర్ప్రైజెస్, మైక్రో ఎంటర్ప్రైజెస్, మీడియం ఎంటర్ప్రైజెస్ను దేని ఆధారంగా చేస్తారు అంటే ఒక ఇయర్లో అవి చేసే ఇన్వెస్ట్మెంట్ని బట్టి, అవి చేసే పెట్టుబడిని బట్టి సో వాటిని ఈ విధంగా కేటగిరీగా డివైడ్ చేస్తారు. చేసి ఆ రకమైనటువంటి గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అనేటువంటి వీటికి అందుతాయి. అయితే ఇప్పుడు దీని డెఫినేషన్ మార్చారు. సో ఎలా మార్చారు అంటే ఒకసారి చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి వేరువేరుగా ఉండేది కదా. సో ఇప్పుడు ఒకే దానిగా తీసుకున్నారు. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి దాన్ని ఒకే కేటగిరీగా తీసుకున్నారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్కు ఇంత, సర్వీస్ ఎంటర్ప్రైజెస్ అయితే ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే స్మాల్, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే మైక్రో అనేటువంటిది ఇప్పుడు వేరియేషన్ లేదు. ఈ రెండిట్లలో కూడా ఒకే రకమైనటువంటిది పెడుతున్నారు. ఓకేనా? సో అదేంటో ఒకసారి చూద్దాం. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్నే కాకుండా టర్న్ ఓవర్ తీసుకున్నారు. యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది అనేటువంటి తీసుకున్నారు. ఓకేనా? సో ఇన్వెస్ట్మెంట్తో పాటు టర్న్ ఓవర్ తీసుకుంటున్నారు. ఒక ఇయర్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి, ఒక ఇయర్ టర్న్ ఓవర్ ఎంత ఆ సంస్థది అని చెప్పేసి. మరియు మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ అనేటువంటిది రెండింటికి కూడా ఒకే రకమైనటువంటి స్కేల్ తీసుకున్నారు. సో మనకు మైక్రో ఎంటర్ప్రైజెస్ అనిపించాలి అంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ఇచ్చినటువంటి డెఫినేషన్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే 1 crore అండి. 1 crore తగ్గకుండా 1 crore అంటే 1 crore లోపు 1 crore కంటే తక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఒక ఇయర్లో చేయబడుతూ ఉంటే దాన్ని మనం మైక్రో ఎంటర్ప్రైజెస్ అని అంటారు. ఓకేనా? ఇక టర్న్ ఓవర్ వచ్చేసి ఒక 5 crores. టర్న్ ఓవర్ వచ్చేసి ఒక 5 crores కంటే మించకుండా ఏదైతే టర్న్ ఓవర్ ఒక ఇయర్లో ఉంటుందో దాన్ని మనం మైక్రో ఎంటర్ప్రైజెస్ అని అంటాం. సో అదేవిధంగా ఇక్కడ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అయితే సో దీన్ని మనకి ఇక్కడ తీసుకుంటే 10 crores తీసుకున్నాం. 10 crores వరకు లేదా 10 crores కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒక ఇయర్లో చేయబడుతుంటే ప్రజెంట్ డెఫినేషన్ ప్రకారం అది మనకు స్మాల్ ఎంటర్ప్రైజెస్గా చెప్పుకుంటాం. టర్న్ ఓవర్కి వచ్చేసరికి అదే 50 crores. టర్న్ ఓవర్ అయితే 50 crores. సో మీడియం ఎంటర్ప్రైజెస్లలో 20 crores కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒక ఇయర్లో చేయబడుతూ ఉంటే దాన్ని మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. సో అదేవిధంగా మనకు 100 crores టర్న్ ఓవర్ కూడా కలిగి ఉండాలి. ఓకే, సో 20 crores కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్, 100 crores కంటే తక్కువ టర్న్ ఓవర్ కలిగినటువంటి వాటిని ఇప్పుడు మీడియం అంటున్నారు.
10 crores తక్కువ ఇన్వెస్ట్మెంట్, 50 crores వరకు అంతకంటే తక్కువ టర్న్ ఓవర్ కలిగినటువంటి దాన్ని స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటున్నారు. 1 crore కంటే మరియు 1 crore వరకు ఇన్వెస్ట్మెంట్ ఒక ఇయర్లో చేయబడుతూ మరియు 5 crores వరకు టర్న్ ఓవర్ కలిగినటువంటి సంస్థలు ఇప్పుడు మైక్రో ఎంటర్ప్రైజెస్గా చెప్తున్నారు. ఇది మనకు కొత్త డెఫినేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారో ఆ స్పెషల్ ప్యాకేజీలో కింద ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అనేటువంటిది ఈ డెఫినేషన్ వల్ల ఇప్పుడు ఎక్కువ సంస్థలు బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? మనం నిన్న పార్ట్ 1లో మొత్తం 3 lakhs crores కేటాయించారు. 3 lakhs crores ఎంఎస్ఎంఈలకు 100% గ్యారంటీ స్కీమ్ కింద సో లోన్స్ ఇవ్వండి అని చెప్పేసి, కొలెటరల్ ఫ్రీ లోన్స్ ఇవ్వండి అని చెప్పేసి మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. ఏవైతే ఆ ఫెసిలిటీస్ ఉంటాయో ఇప్పుడు ఈ డెఫినేషన్ మార్చడం వల్ల ఎక్కువ సంస్థలు ఈ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది మనకు పార్ట్ 1లోనే భాగం. సో నెక్స్ట్ దీని కంటిన్యూషన్లో పార్ట్ 2. సో పార్ట్ 2కి సంబంధించింది వలస కార్మికులు, నిరుపేదలు, రైతులు మొదలైనటువంటి వారి యొక్క సంక్షేమం కోసము, ఆర్థిక సహాయార్థం కోసము ఏర్పాటు చేసినటువంటి ప్యాకేజీ ఆ పార్ట్ 2కి సంబంధించినటువంటి ప్యాకేజ్ అండి అది. సో మొత్తం అది 3,10,000 కోట్లతో ఉంది. సో పార్ట్ 2 కింద 3,10,000 కోట్లు కేటాయింపు అనేటువంటిది చేయబడుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్. సో ఇందులో ప్రధానంగా ఎవరి కోసం ఇవి అంటే వలస కార్మికులు, మైగ్రెంట్స్, మరియు రైతులు, ఫార్మర్స్, ఓకేనా, తర్వాత పేదలు మరియు ఇతరులు. సో వీరి యొక్క పేదలు, మహిళలు, రైతులు, వలస కార్మికులు మొదలైనటువంటి వారి యొక్క సంక్షేమార్థము మరియు వారికి ఆర్థిక భరోసా అందించడం కోసం ఈ 3,10,000 కోట్ల ప్యాకేజీను పార్ట్ 2 కింద ప్రకటించారు. సో ఇందులో ఫస్ట్ మనకు మైగ్రెంట్స్, సో వలస కార్మికులకు ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అనేటువంటివి ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ సప్లై అనేటువంటిది చేస్తున్నారు. అంటే ఆహార ధాన్యాలను ఉచితంగా సప్లై చేయడం ఒక 2 months. సో ఏమని చెప్పారు అంటే ఈ స్కీమ్ కింద ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ సప్లై టు మైగ్రెంట్స్ ఫర్ 2 months అని చెప్పేసి పేర్కొన్నారు. అంటే ఒక 2 నెలలు వలస కార్మికులకు ఉచితంగా ఆహార సరఫరా అనేటువంటిది చేయబడుతుంది అన్నారు. దీనికోసం కేటాయించిన మొత్తం ఎంత అంటే 3,500 crores. 3,500 crores అనేది మొత్తం కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది 2 నెలలకి అన్నారు కదా. ఏ మంత్ అంటే మే మంత్ అండ్ జూన్ మంత్. మే మంత్ అండ్ జూన్ మంత్లో ఈ 2 నెలల్లో వలస కార్మికులు, దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో, మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ మైగ్రెంట్స్కు ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ సప్లై అనేటువంటిది జరుగుతుంది అని అన్నారు. ఎలా జరుగుతుంది? ఒక వలస కార్మికుడికి, ఒక మైగ్రెంట్కు 5 kgs రైస్ అనేది ఉచితంగా ఇస్తారు. ఒక వలస కార్మికుడికి 5 కిలోల రైస్ అనేది ఒక నెలలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక మైగ్రెంట్ ఫ్యామిలీ అంటే వలస కార్మికుని యొక్క ఫ్యామిలీకి 1 kg చనా అన్నారు. చనా అంటే ఏదైనా పప్పు దినుసులు, ఓకేనా, ఏదైనా పప్పు దినుసులు, శనగలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అలా పప్పు దినుసులు ఒక 1 kg ఫ్యామిలీకి ఇస్తారు, మైగ్రెంట్ ఫ్యామిలీకి ఇస్తారు. మైగ్రెంట్ ఫ్యామిలీలలో ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున రైస్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ఉచితంగా 2 నెలలు మే మంత్ జూన్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఇది మొత్తం 3,500 crores ఖర్చు చేయబడుతుంది అని చెప్పేసి ఈ ప్యాకేజ్ కింద చెప్పారు. సో ఇందులో మరొక విషయం ఏమిటి అంటే ఒక టార్గెట్ పెట్టుకుంది గవర్నమెంట్. 1 nation 1 రేషన్ కార్డ్, 1 nation 1 రేషన్ కార్డ్ అని చెప్పేసి ఒక లక్ష్యం అనేటువంటిది పెట్టుకోవడం జరిగింది. 2021 మార్చి నాటికి ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది అని చెప్పారు. అంటే ఇక ఏ రాష్ట్రంలోనైనా ఇప్పుడు మనకి పరిస్థితి ఏమొచ్చింది, ఈ కరోనా పరిస్థితుల వల్ల ఏమైపోయింది, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి వేరే రాష్ట్రంలో వలస కార్మికుడిగా ఉపాధి పొందుతూ అక్కడ ఆశ్రయం పొందినప్పుడు తిరిగి మళ్ళీ వారి స్వస్థల పని లేనప్పుడు వారి స్వస్థలాలకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు వచ్చినాయి కదా. సో వారికి ఈ రేషన్ కార్డ్ అనేటువంటిది ఉండదు. సో వారికి ఎలాంటి గవర్నమెంట్ ఫెసిలిటీస్ అనేటువంటి ఉండవు. ఎందుకంటే వాళ్ళు మైగ్రెంట్స్ కదా, అదర్ స్టేట్స్ నుండి వస్తున్నారు కదా. సో కాబట్టి ఇలా ఒక భారతదేశంలో ఒక వ్యక్తి
భారతదేశంలో ఒక వ్యక్తి భారతీయుడిగానే కొనసాగడం అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? కానీ ఇలా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బ్రతుకుదేరు కోసం వెళ్ళినప్పుడు అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఫెసిలిటీస్ అందకపోవడం అనేది, అతను పొందకపోవడం అనేది బాధాకరం. ఎందుకంటే అన్నీ కూడా గవర్నమెంట్సే కదా, మొత్తం కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు. సో భారతదేశం అనేటువంటిది జాతీయతా భావాన్ని కలిగి ఉంది కదా, ఏకపౌరసత్వం అనేటువంటిది ఉంటుంది, యూనిటీ అనేటువంటిది ఉంటుంది. దేశంలో ఎక్కడైనా సగౌరవంగా బ్రతుకుదెరువు అనేటువంటిది కలిగి ఉండాలి, గౌరవంతో ఉపాధి అనేది పొందగలగాలి, ఆహార భద్రత అనేది ఉండాలి. ఇవన్నీ కూడా మనకు అనేక లక్ష్యాలు, అనేక పాలసీలు, అనేక చట్టాలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంది? సో ఈ రేషన్కి సంబంధించినటువంటిది ఏదైతే మన సివిల్ సప్లై ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తుంది. అలా స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఒక స్టేట్లో రేషన్ కార్డు కలిగినటువంటి వ్యక్తి వేరే రాష్ట్రానికి మైగ్రెంట్గా, వేరే స్టేట్కు మైగ్రెంట్గా వెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఈ సివిల్ సప్లై ద్వారా ఎలాంటి ఫెసిలిటీస్ అనేటువంటి అందట్లేదు. అలాంటి పరిస్థితి ఉండకుండా సో ఎవరైనా కూడా ఒక రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్నారు అంటే, ఒక ప్రాంతంలో రేషన్ కార్డు కలిగి ఉన్నారంటే ఇక వారు దేశంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అదే రేషన్ కార్డు ద్వారా వాళ్ళు గవర్నమెంట్ నుంచి రేషన్ పొందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఇది 2021 మార్చి కల్లా ఇంప్లిమెంట్ చేయబడుతుంది అన్నారు. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ చేయబడింది అని చెప్పేసి గవర్నమెంట్ ఈ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ కింద మనకు చెప్పడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఇక ఒక 2% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అని చెప్పేసి శిశు ముద్ర లోన్స్కు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 2% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ టు శిశు ముద్ర లోన్స్ అని చెప్పేసి అన్నారు. శిశు ముద్ర లోన్స్, కిసాన్ ముద్ర లోన్స్ అని చెప్పేసి మనకు ఉన్నాయి. అందులో శిశు ముద్ర లోన్స్ కింద ఎవరైతే రుణాలు పొందారో వారు ఎంతైతే ఇంట్రెస్ట్ ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుందో ఆ ఇంట్రెస్ట్లో 2% ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంటే బేర్ చేసుకుంటుంది. దాన్ని ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అని అన్నారు. ఉదాహరణకు ఒక 6% ఇంట్రెస్ట్తో శిశు ముద్ర ద్వారా లోన్స్ పొందారనుకోండి. పొందినప్పుడు ఈ 6% ఇంట్రెస్ట్ ప్రతి మంత్ కట్టాలి కదా. ఈ 6% ఇంట్రెస్ట్లో 2% అనేది గవర్నమెంటే బేర్ చేసుకుంటుంది. అంటే ఇంకా వీరు 4% మాత్రమే ఇంట్రెస్ట్ కడితే సరిపోతుంది. ఇలా ఎన్ని నెలలు అంటే 12 months, ఇలా 12 నెలలు. ఓకేనా? సో ఇలా 12 నెలలు అనేటువంటిది ఉంటుంది అని చెప్పారు. ఇదే 2% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ టు శిశు ముద్ర లోన్స్ అని చెప్పేసి మనకి ఈ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద మన కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి దానిలో ఉన్నటువంటి అంశం. ఓకేనా? ఇక తర్వాత సో మరి ఈ శిశు ముద్ర లోన్స్ కింద 2% ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంటే బేర్ చేసుకుంటుంది అన్నాం కదా. దాని కింద ఎంత ఖర్చు అవుతుంది అంటే 1500 crores అండి. 1500 crores ఖర్చు అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మరొక పాయింట్, థర్డ్ పాయింట్. సో ఇదేంటంటే మరొక 5000 crores అనేటువంటివి క్రెడిట్ లోన్స్ ఫెసిలిటీస్ అనేటువంటివి ఎవరికి కల్పిస్తున్నారంటే స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదండి. సో వీధులలో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, బండ్ల మీద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వారికి ఒక 5000 crores కేటాయింపు చేశారు. దేనికోసం? క్రెడిట్ లోన్స్ పొందడం కోసం. ఎందుకంటే చాలా చిరు వ్యాపారస్తులు కూడా, ఈ వీధి వ్యాపారస్తులు చాలా వరకు నష్టపోయారు ఈ కరోనా పరిస్థితుల వల్ల. సో వారికి ఆర్థిక భరోసా కింద 5000 crores అనేది క్రెడిట్ లోన్స్ కింద మనకు కేటాయింపులు అనేటువంటిది చేయడం జరిగింది. ఓకేనా? సార్ తర్వాత ఇక 70,000 crores ఇదేంటిదంటే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అని చెప్పేసి క్రెడిట్ సబ్సిడీ లింక్డ్ లోన్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ లోన్స్ ఎవరికి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ స్కీమ్ ఉంది. మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ ఉంది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఉంది. అంటే మిడిల్ ఇన్కమ్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఇది. మిడిల్ ఇన్కమ్ ఎంత అంటే యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs నుంచి 18 lakhs వరకు కలిగినటువంటి వారిని మిడిల్ ఇన్కమ్ వాళ్ళని అంటారు. సో ఇలా మిడిల్ ఇన్కమ్ కలిగినటువంటి ఎవరైతే పట్టణ ప్రాంతాలలో ఉన్నారో సో వారికి
గృహ నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ లోన్స్ అనేవి ఇవ్వబడుతున్నాయి. సో క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ లోన్స్ అంటే ఏమిటంటే, సో మొత్తం వాళ్ళు ఎన్ని ఈఎంఐలు అయితే కట్టాల్సి ఉంటుందో ఆ ఈఎంఐలో కొంత భాగం అనేది గవర్నమెంట్ సబ్సిడీ కింద బేర్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? సో ఉదాహరణకి ఈఎంఐ ప్రతి నెల ఒక 10,000 ఈఎంఐ కట్టాల్సి ఉంటే అందులో కొంత పర్సెంటేజ్, అందులో కొంత మొత్తము గవర్నమెంట్ సబ్సిడీ కింద బేర్ చేసుకుంటుంది, మిగతా మొత్తం కడితే సరిపోతుంది. సో ఆ రకంగా మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ లోన్స్ అనేటువంటివి, హౌస్ లోన్స్ అనేటువంటివి మిడిల్ ఇన్కమ్ వాళ్ళకు ఇస్తున్నటువంటి ఈ హౌస్ లోన్స్ అనేటువంటివి మనకు 70,000 crores అనేది అదనంగా కేటాయించారు. అంటే యాక్చువల్గా ఏంటంటే అది ఇయర్లో అయిపోవాలి, అది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా? ఈ మన 2020 మార్చ్ 31 కల్లా ఈ ఫెసిలిటీ, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద ఏదైతే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ లోన్స్ అనేవి మిడిల్ ఇన్కమ్ వాళ్ళకి ఇస్తున్నారో అది మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కంప్లీట్ అయిపోవాలి. 2020 మార్చ్ 31 కల్లా అయిపోవాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా దీన్ని మరొక ఇయర్కు ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు అంటే మార్చ్ 2021కు ఎక్స్టెండ్ చేశారు. అంటే మార్చి 31, 2021 వరకు ఈ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ లోన్స్ అనేటువంటివి మిడిల్ ఇన్కమ్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. మొత్తం దీనికోసం మరొక 70,000 crores ఈ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ కింద గవర్నమెంట్ కేటాయించింది అని చెప్పేసి చెప్తున్నాం. ఓకేనా? సో తర్వాత ఇక మరొకటి 6,000 crores, 6,000 కోట్లు. ఈ 6,000 crores దేనికోసము అంటే క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ త్రూ కాంపా ఫండ్స్ అని చెప్పేసి అన్నారు. క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ త్రూ కాంపా ఫండ్స్ అని చెప్పేసి అన్నారు. కాంపా ఫండ్స్ అంటే ఏంటిదంటే ఇది వాస్తవానికి ప్రధానంగా ఇది అర్బన్ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో ఈ ప్లాంటేషన్స్ కోసం, అంటే ప్లాంటేషన్ అంటే సామాజిక అడవుల పెంపకం అంటాం కదా, ఈ సామాజిక అడవుల పెంపకం కోసము తీసుకొచ్చినటువంటిది ఈ కాంపా ప్రోగ్రామ్ అనేటువంటిది. ఓకేనా? సో దీని కింద నిధులు అనేటువంటివి కేటాయిస్తున్నారు. దేనికోసము? ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం. అంటే ఇంకా మనకు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఆల్రెడీ నర్సరీలు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలలో మొక్కల నాటడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు ఇంకా దీనికి ఒక 6,000 కోట్లు కేటాయిస్తున్నారు. ఈ 6,000 కోట్లు కేటాయించడం వల్ల ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకు కాంపా ఫండ్ కింద ఇవ్వబడుతున్నటువంటిది. ఓకేనా? సో వాస్తవానికి మనకి ఇది అర్బన్ ప్రాంతాలలో చేసేటువంటి ప్రోగ్రామ్ మాత్రమే, అది గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్ 30,000 crores, 30,000 కోట్లు నాబార్డ్ ద్వారా, 30,000 కోట్లు నాబార్డ్ ద్వారా రైతులకు రుణాల కోసం నిధులు కేటాయించడం అనేది జరిగింది. ఓకేనా? 30,000 కోట్లు నాబార్డ్ ద్వారా రైతులకు రుణాలు ఇవ్వడం కోసము కేటాయింపు చేశారు. అయితే ఈ రుణాలు వేటి ద్వారా నాబార్డ్ ఇస్తుంది అంటే, వేటి ద్వారా ఈ రైతులకు ఈ రుణాలు అందుతాయి అంటే ఆర్ఆర్బీలు, ఓకేనా, రూరల్ రీజనల్ బ్యాంక్స్ మరియు కోఆపరేటివ్ బ్యాంక్స్. ఓకేనా? ఆర్ఆర్బీలు, కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు అందించడం కోసం నాబార్డుకు 30,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది. సో తర్వాత 2,00,000 కోట్లు కిసాన్ క్రెడిట్ లోన్స్ అనేటువంటివి ఇవ్వబోతున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేటువంటివి ఉన్నాయి కదా. సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కింద, క్రెడిట్ కార్డ్స్ కలిగినటువంటి వారికి లోన్స్ అనేది 2,00,000 కోట్లు లోన్స్ కింద కేటాయించారు. ఎంతమందికి ఇది లబ్ధి చేకూరుతుంది అనుకుంటున్నారు? 2.5 crores ఫార్మర్స్కి. ఓకేనా? 2.5 కోట్లు అంటే 2,50,00,000 మంది రైతులకు రుణాలు అందించడం కింద, కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణాలు అందించడం కోసం 2,00,000 రూపాయల కోట్లను కేటాయించారు. సో ఇది మొత్తంగా తీసుకుంటే మనకు 3,10,000 కోట్లు అనేటువంటివి ఈ మన పార్ట్ 2 కింద ఉన్నటువంటిది. ఒకసారి మీరు కౌంట్ చేస్తే ఇది అవుతుంది చూడండి. 3,500 కోట్లు అనేది ఏమో వలస కార్మికులకు, మైగ్రెంట్స్కు ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ సప్లై అనేది చేస్తారు ఒక 2 months. ఓకేనా? అది 3,500 crores. ఇక 1,500 అనేటువంటిది ఏమో మనకు శిశు ముద్ర లోన్స్ కింద ఎవరైతే రుణాలు పొంది ఉన్నారో వారికి 2% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేటువంటిది కల్పిస్తున్నారు. తర్వాత 5,000 crores అనేటువంటిది ఏమో స్ట్రీట్ వెండర్స్కు క్రెడిట్ లోన్స్ అనేటువంటివి ఇవ్వడం కోసం చేశారు.
70,000 క్రోర్స్ అనేది ఏమో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ స్కీమ్, అర్బన్ కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రోగ్రామ్ కింద ఎవరైతే మిడిల్ ఇన్కమ్ వాళ్ళు హౌస్ లోన్స్ పొందుతారో ఆ హౌస్ లోన్స్ కూడా ఎలాంటి హౌస్ లోన్స్, క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ లోన్స్ కింద హౌస్ లోన్స్ పొందుతారో సో వారికి మార్చి 2020 వరకు అది అయిపోవాలి, ఆ స్కీమ్ అయిపోవాలి. కానీ దాన్ని మార్చ్ 31, 2021కు ఎక్స్టెండ్ చేస్తూ 70,000 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. తర్వాత క్రెడిట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ త్రూ కాంపా ఫండ్స్ అని చెప్పేసి అన్నారు. అంటే పట్టణ ప్రాంతాలలో సామాజిక అడవుల పెంపకం కోసం ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది చేయడం వల్ల కొంతమందికి ఉపాధి కలుగుతుంది కదా. అలా ప్లాంటేషన్ చేయడం వల్ల పర్యావరణాన్ని మనం పరిరక్షించుకుంటాం, మరియు అదేవిధంగా ఇటు ఉపాధి కూడా కలుగుతుంది. కాబట్టి దీనికోసం ఒక 6,000 కోట్లను కేటాయించడం జరిగింది. సో నాబార్డు ద్వారా రైతులకు రుణాలు ఇవ్వడం కోసం ఆర్ఆర్బీలు మరియు కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా రైతులకు రుణాలు ఇవ్వడం కోసం నాబార్డుకు 30,000 కోట్లు కేటాయించారు. తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి ఒక 2,50,00,000 మంది హోల్డర్స్కి మనకు రైతులకు ఈ 2,00,000 కోట్లు అనేటువంటివి రుణాలు మంజూరు చేయడం కోసం నిధులు కేటాయించడం అనేది జరిగింది. సో ఇది మొత్తానికి 3,10,000 కోట్లు అనేటువంటి పార్ట్ 2 కింద ఉన్నటువంటిది. This video is brought to you by AKSIAS.